100% కేసీఆర్ గారి ఆశీర్వాదంతో 2027లో వచ్చినా 28లో వచ్చినా కల్వకుర్తి నియోజకవర్గమైన డీలిమిటేషన్ అయ్యి ఆమన్గల్ నియోజకవర్గమైన నాకు అవకాశం ఇచ్చిన నియోజకవర్గంలో ఖచ్చితంగా పోటీ చేస్తా, నిలబడతా, నిలబెడతా, జెండా ఎగిరేస్తా. గెలుస్తారా? 100% గెలుస్తారా? 100% గెలుస్తారా? 100% ఆన్ రికార్డ్ చెప్తున్నారు. ఆన్ రికార్డ్ చెప్తున్నా 100% గెలుస్తా. అది రేవంత్ రెడ్డి నిలబడ్డా, కేసీఆర్ ఆదేశం ఇస్తే నేను నిలబడతా. అన్న, ఇప్పుడు మీకు ఒక ఫోన్ వచ్చి కేసీఆర్ గారు ఫోన్ చేస్తారు, వెంకటేష్ గారు మీరు పనిచేసిరు, కష్టపడ్డారు, బానే ఉంది, ఒక్కసారి జైపాల్ యాదవ్ గారికి అవకాశం ఇద్దాం, మీరు డ్రాప్ అవుట్ అవ్వాలి అని చెప్పిండు అనుకో, అప్పుడు మీరు నిర్ణయాలు ఎట్లుంటాయి? పార్టీకి కట్టుబడి ఉంటా, కేసీఆర్ గారి నిర్ణయానికి కట్టుబడి ఉంటా. నేను పార్టీలో జాయిన్ అయిన రోజే చెప్పిన ప్రాణం పోయే వరకు కూడా టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాను. ఓకే, ప్రమాణం చేస్తా. మారే అవకాశాలు లేవు. నేను సచ్చ వరకు టీఆర్ఎస్ పార్టీని మారే అవకాశాలు లేవు. సచ్చ వరకు టీఆర్ఎస్ పార్టీని మారా. ఎందుకన్నా తల్లి మీద ప్రమాణం చేసిన. ఇప్పుడు ముఖ్యమంత్రి ఫోన్ చేసి రేపు పొద్దునే పార్టీ మారుతారు మీరు అంటున్నాను. నేను మారను అంటున్నా. ముఖ్యమంత్రి అరే నేను ముఖ్యమంత్రి మీద పోటీ చేయడానికి రెడీ ఉన్నా అంటున్నా. నువ్వేమో ముఖ్యమంత్రి ఫోన్ చేస్తే మారుతాను అంటున్నావు. కేసీఆర్ గారు చెప్తే ముఖ్యమంత్రి మీద పోటీ అన్న. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫోన్ చేసి రేపు ఎమ్మెల్సీ ఇచ్చి క్యాబినెట్ ర్యాంక్ ఏదైనా ఇస్తా, రేపు రమ్మంటే పోరా మీరు? నేను ముఖ్యమంత్రి ఆయన ఉన్న సీటు నాకు ఇస్తానా? నేను కాంగ్రెస్ పార్టీలో కోను. ఆన్ రికార్డ్ నేను పుట్టుకనే కాంగ్రెస్ పార్టీ విధానాలకు, పెత్తందారి వ్యవస్థకు నేను వ్యతిరేకంగా. అధికారాలు వస్తాయి, ప్రోటోకాల్ వస్తాయి, గన్మెన్ ఉంటారు, పోలీసులు ఉంటారు, ప్రతిపక్షం ఉంటే పైసలు ఖర్చు పెట్టుకోవాలి, తిట్లు తినాలి, అవమానాలు, ప్రజల్లో తిరగాలి, ఎండలో తిరగాలి, ఆ అంత శ్రమ మీకు ఎందుకు అంటున్నా? అవసరం లేదు తమ్ముడు. జీవితం అంతా కిందికెళ్ళి వచ్చిన, గుడిసెలలో బతికొచ్చిన, జేబు కింద ప్యాచ్ వేసుకొని కొంటోని ఇంట్లోకి వెళ్ళి వచ్చిన, ఉప్పు మిరపకాయలు అమ్ముకునేటోడు మా నాయన. ఇవాళ నేను ఈ విధంగా ఆర్థికంగా ఎదిగినా, నిలదొక్కున్నా, 10 మందికి సాయం చేసినా, నేను ఎమ్మెల్యే అయినా కాకుండా మనస్సాక్షిని చంపుకొని బతకాల్సిన అవసరం లేదు. కొన్ని వేల ఇళ్లలో గోడ ఫోటోలు ఉన్నాయి నా ఏరియాలో. ఉప్పల వెంకటేష్ అనే వ్యక్తి రాజకీయాల్లో స్వార్థపరుడు, అవునా కాదు చెప్పండి? రాజకీయ స్వార్థమే ఉండొచ్చు, అవునా కదా? ఎందుకు స్వార్థపరుడు అంటున్నా అంటే, తన దగ్గర ఉన్న పైసలు తన దగ్గర ఉంచుకోవాలనే ఆలోచన లేని వ్యక్తి ఎంతసేపు ప్రజల్ని పంచాలనుకుంటాడు. ఎవరికైనా అధికార పిచ్చి ఉంటది, లేదంటే రాజకీయ పిచ్చి ఉంటది, ఈయనకు ప్రజల పిచ్చి ఉంటది. నా స్వార్థం ఒక్కటే తమ్మి, నాకు పేరు రావాలనేది ఉంది. నా కుటుంబాన్ని ఆల్రెడీ నిలబెట్టుకున్నా. నా పిల్లలు 2 డాక్టర్లు, నా కోడలు 2 డాక్టర్లు, వాళ్ళ బతకాలు బతారు. ఏ హాస్పిటల్లో పనిచేసినా 2 భార్య భర్తలకు 5-6 లక్షలు వస్తాయి. ఓ 10 లక్షలు హాయిగా బతకొచ్చు. నేను ఎంతో అంతో ఆర్థికంగా సెటిల్ అయినా, 1000 కోట్లు లేకుండా ఆర్థికంగా సెటిల్ అయినా. నాకున్న లక్ష్యం ఒక్కటే, నేనంటూ పుట్టుక చావు ఉంది. నాకు జన్మనిచ్చినాడే దేవుడు చావునిచ్చిండు ఏ వ్యక్తికైనా. కానీ నాకంటూ ఒక పేరు నిలబెట్టాలి, చిరస్థాయిగా నా గురించి చర్చ జరగాలి. ఒక్క తరమన్నా నేను చేసిన ఉనికిని తట్టుకోగాని చర్చ చేయాలి. వీడుండరా ఒక మొగోడిలాగా బతికిండు, ఓ 10 మందికి సహాయం చేసిండు. ఎలా ఓ 2000 ఇండ్లు కట్టిన తమ్మి, ఓ 7-8 మంది పిల్లల్ని చదివించిన. ఇప్పుడు కూడా నేను ఏది లేకముందే మీకు కూడా తెలుసు, ఎస్ఐ కానిస్టేబుల్ కోచింగ్ సెంటర్ అని ఏ రకంగా సహాయ సహకారాలు చేసిన. రేపు నాలాంటి భావజ్వాలం ఉన్న వ్యక్తికి, నాలాంటి ఆలోచనల వ్యక్తి ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక ఎమ్మెల్యేగా అయితే ఒకసారి ఊహించుకో ఏ రకమైన సంక్షేమం ఉంటది అక్కడ, ఏ రకంగా ఇండ్లు నిలబెట్టతాయి. దాన్ని నిలబెట్టాలనే కోరిక, అదే స్వార్థం. అన్న, రాజకీయాల్లో నేను చాలా మంది వ్యక్తిగతంగా చాలా మందిని కలిసిన, చాలా మందితో ఇంటరాక్ట్ అయినా, కానీ మిమ్మల్ని చూస్తే ఒక విచిత్రమైన ఆలోచన వస్తుంది నాకు. ఏంటంటే, ఏ వ్యక్తి అయినా కూడా రాజకీయాల్లో సంపాదించిన డబ్బుని కూడబెట్టుకోవాలి, బంగ్లాలు కట్టుకోవాలి, లగ్జరీ లైఫ్ అనుభవించాలి అంటారు. మీరేందన్న ఒక 100 రూపాయలు సంపాదిస్తే 70 రూపాయలు అవతలకి ఇవ్వాలనే ఒక కాన్సెప్ట్ తోటి ఉంటుంది. ఎందుకు అంత మీకు ఎందుకు ఆలోచన అంటున్నా? అసలు అంటే నేను కిందికెళ్ళి వచ్చిన, పుట్టుకనే కూలినాలి కుటుంబాల మధ్యలో పుట్టిన ఊర్లో. ఒక దళితవాడ కానుకొని నా ఇల్లు ఉంటది ఊర్లో. వాళ్ళ కష్టాలు చూసిన, గిరిజనుల కష్టాలు చూసిన, అక్కడ ఉన్న పేదల కష్టాలు చూసిన, పెత్తందారి వ్యవస్థ దౌర్జన్యాలు చూసిన, పెత్తందారి వ్యవస్థ అణగదొక్కిన వ్యవస్థను చూసిన, నన్ను కూడా అణగదొక్కించుకున్నా. వాళ్ళు ఉన్నందుకే నేను ఇవాళ ఇట్లా ఎదిగిన పరిస్థితి నుంచి వచ్చారు. ఆ పరిస్థితి నుంచి వచ్చినా దాన్ని తట్టుకొని నిలబడ్డా. వాళ్ళే ఇవాళ నన్ను ఇంత పెద్దగా చేశారు. నేను తెలుగు కావడానికి కారణం కూడా నా గ్రామంలో ఉన్న పెత్తందారి వ్యవస్థ. అలా కోమటలు అనుకో, రెడ్డిలు అనుకో, కొంత అగ్రవర్ణాలు అనుకో, అందరు అనుకో, ఒక వ్యవస్థ నన్ను తొక్కింది ఆ రోజు నాడు. అందుకే లేచిపడ్డా నేను. వాళ్ళు నాకు ఈ ఎక్స్పీరియన్స్ ఇచ్చిండు. కేసులు పెట్టిరు, జైళ్ళలో ఉంచారు, అనేక రకాల నిందలు మోపిరు, అనేక రకాల రాళ్ళేసి కొట్టిర్రు, పెండేసి కొట్టిర్రు. వాళ్ళే నాకు ఈరోజు సరెండర్ అయ్యారు. అర్థమవుతుందా? వాళ్ళే ఈ రోజు నువ్వే మంచోడం అని చెప్పి కూడా నన్ను పొగిడిర్రు, నా గురించి మాట్లాడిర్రు. ఏమనిపిస్తా అటువంటి పరిస్థితులు చూసినప్పుడు? నిజంగా నేను సాటిస్ఫై అయినా. నా మానవ శరీరానికి సార్థకత వచ్చింది. నా ఎమ్మెల్యే అయినా కాకుండా ఇప్పుడే చెప్పిన కొన్ని 100 ఇండ్ల ఫోటోలు ఉన్నాయి. కొన్ని 100 మందిని నన్ను అనుసరించి నన్ను అనగదొక్కాలనుకున్న వాళ్ళకు నేనేందనేది చూపించిన.
దేశం వల్ల కాపాడలేము ఏ వ్యక్తిని కూడా. సూర్యునికి చేతులు పెట్టి ఆ ఎండను దేశం మొత్తం రాకుండా చేయలేము. మన ముఖానికి రాకుండా చేతులు అడ్డం పెట్టుకొని నల్లగా కాకుండా చూసుకోగలుగుతాం. ఆ సందర్భంలో నేను కూడా నా ప్రాంతంలో నా ఉనికిని చూయించిన. ఇక్కడికే ఆగిపోయినా నేనేందనేది నా ప్రాంతంలో కొద్ది రోజులు చర్చ జరుగుతుంది. అది పూర్తి స్థాయిలో తృప్తిగా ఉన్నా. ఇప్పుడున్న సమాజ పరిస్థితులలో ఎవరన్నా ఒక 10 రూపాయలు సాయం చేస్తే 10 సార్లు చెప్పుకునే కాలంలో ఉన్నాం మనం. అటువంటిది విద్యాపరంగా కావచ్చు, ఇంటి పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, ఏ పరంగా ఉన్నా కూడా ఉప్పల వెంకటేశ్వర గారు దాదాపు 100 కోట్లు ఇప్పటివరకు పేదల కోసం వెచ్చించారు కదా. మరి ఎందుకు బయట సమాజానికి చెప్పుకోడు, ఇతరులకు చెప్పుకోడు? అటువంటి వ్యక్తిత్వం ఆయనకు ఎందుకు లేదు? అంటే నా వంతుగా నేను కూడా ప్రచారం చేయడానికి ముందుకు వెళ్ళుండొచ్చు, వెళ్ళలేదనేది మీరు అంటున్నారు, కానీ వెళ్ళుండొచ్చు. వెళ్ళినా కూడా కొన్ని సందర్భాలలో నేనే వాయిస్ ఇచ్చిన సోషల్ మీడియాలో. ఆ స్థాయిలో పేలలేదు. ఎందుకంటే నేనే పదవిలో లేకుంటే, నేను ఒక జెడ్పీటీసీకి ఉన్నా, ఇండిపెండెంట్గా ఉన్నా. ఒక రాజకీయ శక్తి, ఒక గ్రూప్ అనేది నన్ను ప్రపోజ్ చేయలేదు, నన్ను లేపలేదు. ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి. నేను చేసిన సహాయాన్ని 10 మందికి చెప్పే అవకాశాలు ఉన్నాయి. గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీకి పూర్తి స్థాయిలో నాయకత్వం ఉంది, కార్యకర్తలు ఉన్నారు. కేసీఆర్ గారిని, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని అభిమానించే భావోజ్వాలం ఉన్న వ్యక్తులు వేల సంఖ్యలలో ఉన్నారు. వాళ్ళందరూ నాకు మద్దతు ఇస్తారు. ఇప్పుడు నేను చేసిన సహాయాన్ని ప్రజలకు చెప్తారు, నేను చేసిన మంచిని ప్రజలకు చెప్తారు, నా అవసరాన్ని కూడా ప్రజల వరకు తీసుకుపోతారు. రేపు వాళ్ళందరూ కోరుకుంటున్నారు, ఖచ్చితంగా కోరుకుంటున్నారు, నిలబెడతారు. అన్న, కేవలం ఒక మండలానికి జెడ్పీటీసీగా ఉన్న వ్యక్తే ఇంతగానో సేవా కార్యక్రమాలు చేసి పేదలకు సాయం అందిస్తే, ఒకసారి ఆ నియోజకవర్గానికి ఆ వ్యక్తి ఎమ్మెల్యేగా ఉంటే ఏ రకంగా పనులు చేయగలుగుతాడు? ఎట్లా ఉంటది పరిస్థితులు? తప్పకుండా రేపు పోయే మెసేజే అది. నేను ఎమ్మెల్యేకి నిలబడ్డ రోజు ఒక జెడ్పీటీసీని ఉంటేనే ఓ 2000 ఇండ్లు కట్టినా, 7-8 మంది పిల్లల్ని చదివించిన పిల్లలలో కొన్ని వేల మందిని ఉద్యోగాలు వచ్చేట్లుగా కుటుంబాలను నియంత్రించిన, నిలబెట్టిన. రేపైతే కొన్ని లక్షల మందిని నిలబెడతా. సమాజంలో సమాజం కొరకు నా వంతు పాత్రను పోషిస్తా. ఈ పేదరికాన్ని కల్వకుర్తి నుంచి తరిమేస్తా. గుడిసెలు లేని కల్వకుర్తిని నిర్మాణం చేస్తా. ఆరోగ్యపరంగా గాని, విద్యాపరంగా గాని కల్వకుర్తిని అగ్రగామిలో ఉంచుతా. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజల వచ్చి తెచ్చేందుకు లౌకికంగా నేను ప్రయత్నం చేసి తీసుకొస్తా. ఆ వ్యక్తిత్వం ఉన్నోన్ని అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు, నేను చెప్తా. పార్టీ క్యాడర్ కూడా కింది స్థాయిలో తీసుకుపోయింది ఇప్పటికే. వెంకటేష్ అయితేనే ఈ కాన్స్టిట్యున్సీలా 10 మందికి న్యాయం జరుగుతుంది, పార్టీకి న్యాయం జరుగుతుంది, పార్టీ జెండా ఎగురుతుంది అనే భావోజ్వలం ఆల్రెడీ కల్వకుర్తిలో స్ప్రెడ్ అయింది. తమ్ముడు, ఎందుకు అంత తక్కువ సమయంలో మీకు ఆ మెసేజ్ ఎందుకు పోయింది అంటున్నా? అంటే నేను ఆ భావోజ్వలం ఉన్న వ్యక్తిని అనేది తెలుసు వాళ్ళకి. నా పుట్టుక, నా బ్రతుకు, నేను ఎట్లాంటికి వెళ్ళి వచ్చినా, ఏ ఇంటికి వెళ్ళి వచ్చినా, ఏ జీవితాన్ని గడిపొచ్చినా ఈ రోజు ఏ విధంగా గడుపుతున్నా అనేది కళ్ళతో చూస్తుర్రు, దాన్ని నమ్మిర్రు, ప్రజలకు తీసుకుపోయారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టడమే నా పాత్ర, నా లక్ష్యం.